హాయ్ హాయ్. హే గాయస్, సో ఇవాళ వీడియో వచ్చేసి ఫుడ్ ఛాలెంజ్ అనమాట. అంటే ఫుడ్ అనేది మనము టేస్ట్ కాదు, ఫుడ్ని పట్టుకోవడము లేకపోతే టచ్ చేయడం లేకపోతే టేస్ట్ చేయొచ్చు. సో వెరైటీ ఏదైనా తినిపించచ్చు. సో చూద్దాము ఎవరు గెలుస్తారో. సో 8 or 10 వస్తువులు ఉంటాయి. సో ముట్టుకోను లేకపోతే టేస్ట్ చేసాను 1 to 10 పాయింట్స్. ఎవరు లైక్ వస్తే వాళ్ళే విన్నర్. చూడకుండా ఆఫ్ కోర్స్ చూడకుండా. సో లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను తెస్తాను వస్తువులు, చూద్దాం ఎన్ని గెస్ట్ చేస్తారో ఎన్ని గెస్ట్ చేయరు. సో ఇప్పుడైతే వస్తువులు అయితే చూపించాను. ఎన్ని బౌల్స్, 10 ఐటమ్స్ అనమాట టోటలీ. సో విత్ టేస్ట్ ఆర్ స్మెల్ కూడా. సో స్మెల్కి అయితే మ్యాక్సిమం చెప్పచ్చు, కొన్ని అయితే టేస్ట్ చేయాల్సి వస్తుంది. సో చూద్దాం. ఫస్ట్ ఐటమ్ అయితే ఇస్తాను. ఇవన్నీ 11. ఇదేంటో చూసి చెప్పు, ఐ మీన్ టచ్ చేసి చెప్పు. తిను పర్లేదు, చిప్సే. ఇంత పొడవు ఏంటిది? పొడుగు చిప్స్. టేస్ట్ ఏం రావట్లేదు, సారీ స్మెల్ ఏం రావట్లేదు. నాకేం తెలుసు, నీకే తిను. ఇది బ్యాంబినా అంటే బాబినో అంటే పాయసం చేస్తున్నావా? కరెక్ట్. కరెక్టేనా? సెకండ్ ఐటమ్ ఒరిగానో. కరెక్ట్. నా స్మెల్ చేసుకుంటారు. ఇది నాకు కూడా తెలియదు, మర్చిపోయినా. నాకు ఎప్పుడు నీకు తెలియాలి. నాకు స్మెల్ వస్తుంది. ధనియాలు కూడా. ఇది గట్టిది కదా, పొడి కాదు ఇది. ఓకే. జీలకర్ర ఆవాలు కాదు. జీలకర్ర ఆవాలు. One, two, వస్తుంది. 3, 4, 5. అయిపోయింది. ఇంకా అంతసేపా? హలో, 10 లేదు, 5 దాకా. నువ్వు 2-3 సార్లు చెప్పేసినావు, అయిపోయింది. లేదు, నెక్స్ట్ ఐటమ్. ఇంకో ఛాన్స్ లేదు, 10 ఐటమ్స్ ఉన్నాయి. లేదు, 10 ఐటమ్స్. 3 times తప్పు లేదు, నెక్స్ట్. అన్నీ గెలిచేద్దాం అని. ఇది నెక్స్ట్. వస్తుంది. Excuse me. Next. తింటా. ఇవి ఏంటిదో చెప్పు. ఇవి మంచిగా తినడు కాదు. అరే ఇవి అవే కదా, అవే మన ఫ్రిడ్జ్లో ఉంటాయి. ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. జర్ర మిస్ తింటున్నా కదా. ఒకటే ఇవి ఇవి తినుడు కాదు, గెలిచేసుడు కాదు. పేరు ఆగు. చెప్పు. ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, గ్లాస్ దాంట్లో.
కానీ చెప్తే కుదరదు. ఇవి ఇవి ఫ్రెండ్స్ చూడండి, నాకు అందులో ఏం లేదు ఇంకా. గుర్తొస్తలేదు. ఇది పిజ్జాలో వేస్తున్నాను. ఇస్తాం అట్లా చెప్తే కుదరదు. పిజ్జా పైన వేస్తాం ఇలా రౌండ్గా ఉంటాయి కదా, రౌండ్గా అవి చాలా హెల్దీ. చాలాసేపు అయిపోయింది. చెప్పి తినేసేది. ఆయిల్ oils. టూ చెప్పలేదు, ఒక్కటి చెప్పింది. ఓకే, 2 చెప్పిన. 2 ఏంటివి? చూడు కరెక్ట్గా 2 చెప్పిన. ఏదేం చెప్పినా బ్యాంబూనో చెప్పినా, అదిలోనో చెప్పినా. అట్లుంటుంది అంత. పసుపు, కారం, తుమ్మొస్తుంది నాకు. ముక్కు దగ్గర పెట్టుకుంటున్నాను. వస్తుంది. నెక్స్ట్ గ్లాసులో జాగ్రత్త. తుమ్ము వచ్చినట్టు అవుతుంది కానీ వస్తుంది. నెక్స్ట్ ఐటమ్ ఆవాలు, ఎందుకు ఈ కాంపిటీషన్ వాళ్ళంటే నేనే తెలుస్తాను. ఆ గిఫ్ట్ తెస్తే తీసుకొని వెళ్ళిపోతాను. నువ్వేం తెలుస్తావు? ఎంతనే విన్నాడు నేను. ఓవర్ కాన్ఫిడెన్స్. ఇక నోరు నా నోరు మొత్తం అది కాదు. సరే కాదు, తినేదే లేదు. లేదు ఒకసారి పెట్టుకో. నేను పట్టుకొని చెప్తాను. ఏ కాదు ఒకసారి ఇవ ఏం కాదు, ట్రస్ట్ మీద పెట్టుకో. లేదు ఒకసారి పెట్టుకో. అదే అంత పిచ్చి అస్సలు పెట్టాను, పెట్టుకో. అదే ట్రస్ట్ మీద వీడియో ముందు చెప్తున్నా, ఏం కాదు. నేను కొన్ని తినని ఉంటాయి కదా. లేదు అట్లా ఏం లేదు, ఒకసారి పెట్టుకో. నేను లేదు ఒకసారి పెట్టుకో. లేదు ఓకే పెట్టుకో. నోట్ తెలు. అదే లేదు అది కిసాన్ జామ్. పెట్టండి. ఇష్టం లేదు కాబట్టి పెట్టి. స్పూన్ మొత్తం పెట్టేసిన లేదు కొంచెం. నెక్స్ట్ ఐటమ్ ఇది తినేది కాదు. నేను చెప్పినా కదా ఇది జాగ్రత్త. తినదు అది. ఏమో నాకేం తెలుసు. ఇవి ఏంటో సార్ ఏమో తినేది కాదంటే కిచెన్లో తినేది కాకపోతే ఎందుకుంటుంది? స్మెల్ రావాలి. ఇదేంటో నీకన్నా తెలుసా? జస్ట్ ఆస్కింగ్. నీకైతే క్లారిటీ ఉందిగా? ఉంది. రైట్ సైడ్ ఒక పని చేస్తుంది ఫ్రెండ్స్. కుళ్ళు జోకులు. నాకు ఇది తినేదా కాదా? నాకేం తెలుసు, ఏమో బయట నుంచి ఏమైనా పట్టుకొచ్చిన నేను. అసలు ఏం పట్టుకొచ్చినావు? ఇది తినేదేనా? ఏమో నాకు సంబంధం లేదు. ఇది చాయ్ పత్తి. నెక్స్ట్ నేను ఇప్పటికి ఎన్ని చెప్పాను? చెప్తాను లాస్ట్లో. నేను మర్చిపోయినా. నీకు ఓపెన్ యాక్చువల్లీ కన్ఫ్యూజ్ అవుతుంది. నేను ఓపెన్ చేసి మేము డిస్కస్ చేసుకొని మీకు చెప్తాను. హలో, నువ్వు నేను చెప్పాను పక్కన. అవును, నీకు తెలుస్తుంది కదా ఆబ్వియస్గా. నాకేం తెలుసు? ఇది తినేదేనా? తినేదేనా ఇది?
ఏంటి ఇలా ఉంది? తినేదేనా షూరా? చిల్లీ ఫ్లేక్స్. ఇగో నో ఇది సాసెస్లో, సో నో స్మెల్ నథింగ్. నో ఐ కెన్ సే నో. నువ్వు చూస్తా. అరే ఒకసారి అరే ఒకసారి నేను పట్టుకొని చెప్పేస్తా. లేదు ఒకసారి నువ్వు కొంచెమే పెట్టుకుంటావు. అమ్మా తుమ్మలు వస్తున్నాయి. మరొకసారి చాక్లెట్ సిరప్ సరే తీయచ్చు. అయిపోయినా? ఎన్ని చెప్పాను చూద్దాం. సో ఇందులో యాక్చువల్లీ ఓన్లీ 2 అనుకుంటా. ఇది 2 చెప్పలేదు, 8 చెప్పిండు. ఇదేంటి? ఏదో ఇది షిట్. సో 8 చెప్పిండు అనమాట, 2 చెప్పలేదు. సో ఇప్పుడు నా టర్న్. ఇవాళ రోజు పడుతుంది. ఏంటి తీసుకో. ఏంటబ్బా ఇది? ఏమైంది? పిండి పట్టుకొచ్చినావు. పిండి కాదు అది. టేస్టా? ఏం చెప్తున్నా? ఇది అదే ఎగ్జాక్ట్లీ బెల్లం పౌడర్. కరెక్ట్. డైరీ తింటా మనతో పెట్టుకో. సరే చూద్దాం. ఇందాక కూడా అన్నా. ఇది తినచ్చా? తినచ్చు, నీ ఇష్టం. అయితే పర్లేదు తినచ్చు, ఏం కాదు. నీడికి పట్టుకొచ్చినావు కిచెన్ నుంచి. ఏ టేస్ట్లెస్ ఉంది. కావాలంటే తినను. నేను తిన్నా ఆల్రెడీ. టేస్ట్లెస్ ఉంది. దాంతో చేసేది అంటే నీకు ఇష్టం. దాంతో చేసేది నీకు ఇష్టం. చేసాడా? అంటే పిండి వంటలా? ఇది ఉన్నావా? ఉన్నా, ఇక్కడ ఉన్నా. పిండి వంటలా? ఇంత తినేస్తూనే ఉన్నా. అంతే, మొత్తం తిను. పేరైపోవు. టేస్ట్ లేదు. సరే, బట్ అది పట్టుకో, అది చూసి తెలుస్తుంది. చూడటానికి లేదు కదా. చూడడం కాదు, సారీ, పట్టుకుంటే తెలుస్తుంది. అంటే ఏం స్వీట్ ఇష్టం? స్వీట్లా? స్వీట్ తినేయడం చేస్తాను. ఏం చేస్తారు? అది చెప్తే నువ్వే చెప్తావు. ఎందుకు? కొబ్బరా? నో. అంటే ఇది పిండా? మరి ఎందుకు గరుకుంది? సరే, పిండి ఏదనుకుంటుంది. పిండి ఓకేనా? కానీ గరుకుంది. గరుకుంది. అట్లా వేరే పిండి ఏది ఉండదు. ఒక పిండి చెప్పొచ్చు పట్టుకొని, వేరే పిండి అయితే కన్ఫ్యూజ్ అవుతుంది. ఏ పిండి అయితే పట్టుకొని చెప్పొచ్చు. చెప్పాలా? పడిపోయినా? రవ్వ ఏ పో
టేస్ట్ లేదు తెలుసా, ఎంతసేపు తింటున్నా. రవ్వ నీకు ఇష్టమే కదా పట్టుకో. కాదు, స్మెల్ లేదు, టేస్ట్ లేదు, ఇది చీటేనా. సరే చెప్పు. ఇవే ఇవి ఇంకా నాకు వంటనే కాబట్టి ఇవే ఇస్తాడు. ఏం చేయాలి వీటితోటి ఇప్పుడు నేను? అయ్యో. ఏమైంది తినొచ్చు ఏం కాదు. లేదు పళ్ళు సాకండి. దాలా దారి ఏదాలో చెప్పు. ఉరద్దాలేమో ఎట్లా ఉంటుంది, అది అది సిలిండర్ షేప్లో ఉంటుంది. ఇదేమో నాలాగా ఉంది రౌండ్గా. ఎట్లుంది? నాలాగా రౌండ్గా. చెన్నదాల చెన్నదాల చిన్నగా అంటే అదే అబ్బాయిలో ఉంటుంది. అన్ని ఎల్లోనే ఉంటాయి పప్పులు. ఆహా, ఇవి ఎల్లో ఉంటాయి. నేను నాకు తెలుసు ఎల్లో ఉంటుంది. చెప్పు మరి. చెన్నదాల అబ్బా. చిన్నదాలు ఉంటాయి తెలుగులో నాకు తెలియదు. ఇంగ్లీష్లో చెప్పు. ఇంగ్లీష్లో అబ్బా చెన్నదాల అని చెప్పిన. కాదు అమ్మకు అవును, నువ్వు నాకు తెలుసా అబ్బా, మొన్న నేను నింపిన. ఇందాక నాకు తెలుసా, బోవాలి వేసాను కానీ చెప్పలేకపోయాను కదా, నాకు తెలుసా అది. దట్ ఈస్ ఆయిలివ్స్. ఇవి స్నాక్స్లో కూడా తినొచ్చు. శనగపప్పు కరెక్టే. చెప్పినావా? నెక్స్ట్ ఏంటి? మెల్లగా పెట్టు, జాగ్రత్త. నేను అన్ని నోట్లేదు, నాకు ఏం చెప్తలే, వేయచ్చా ఏం చెప్తాం. అన్ని కిచెన్లోనే వేసుకోవచ్చు. అవితో ఏమంది? కొబ్బరా? కొబ్బరి కాదు, గదే టేస్ట్. కొబ్బరి పౌడర్. కొబ్బరి పౌడర్, కొబ్బరి కాదు. ఏడుంది తలకాయ. కొబ్బరి పౌడర్ అది ముట్టుకుంటేనే తెలిసిపోయింది. చెప్పు. ఎగ్జాక్ట్ అదే. ఇందాక స్పూన్ పెట్టినా సూపర్ ఉంది కదా. చేదు ఉంది. కోకో పౌడర్. నేను కేకులు చేస్తాను, నాకు తెలియదు. మంతా పెట్టుకో. అది 1,00,000 సార్లు తినుంటా, నీకేం తెలుసు? 1,00,000 సార్లు తిన్నా టేస్ట్ కేక్ చేసేటప్పుడు. అది చేదు ఉంటుంది. సరే ఏదో బాటిల్ తెచ్చిండు. ఎంజాయ్. తినొచ్చా లేదా ఏమో మరి, చూద్దామేమన్నా అయితే. తినైతే బాగుంటుంది. ఏడికెళ్ళి పట్టుకొచ్చినావు? కిచెన్ నుంచి పట్టుకొచ్చా. ఇది రాళ్ళు రాళ్ళు కాదు, చిన్న చిన్న రాళ్ళు. నేను వెళ్ళి స్పూన్ తీసుకొని వస్తాను. ఇవేంటో చెప్పు. ఇవి ఉరద్దాల్లో ఉన్నాయి. అన్నీ ఉరద్దాలే. స్టార్టింగ్ నుంచి ఉరద్దాలు ఉంటాం. ఏమో టేస్ట్ లేవు. తెలియదు ఏదైనా ఉరద్దాలే మీకు చెప్పాను. టేస్ట్ లేవు. సరే ఓకే. ఓకే. మెంతులు, అవే గుర్తుపట్ట. ఫెనుగ్రీక్ సీడ్స్ తీసుకో, తినేసి. హలో ఎవరు చేయమంటే తెలియదు నాకు. మంచిగా ఇచ్చినావు కదా నీకు. థ్యాంక్స్. మంచిగా స్వీట్గా జామ్ పెట్టినా, చాక్లెట్ సిరప్ పెట్టినా, ఏదో చేస్తున్నా. అదే ఏదో ఒక సాస్ బాటిల్ కారం చేసి రేపు నాకు అష్ట కష్టాలు పెట్టడానికి రెడీగా ఉన్నాం, నాకు తెలుసు. ఇట్లా చేస్తున్నాను.
కొంచెం నాకు వీడియో ఆడింది స్టోర్ అయిపోయిందని చెప్పి ఏం అదే రెడ్ చిల్లీ సాస్ మనతో పెట్టుకో. అందుకే చెప్పగలను. నాకు ఈ జంక్ ఫుడ్స్ మీద అవగాహన ఉంది, అలాంటి ఇండియన్ ఫుడ్స్ మీద అవగాహన లేదు. స్పూన్ స్పూన్ లైట్ కొంచెం కొంచెం టేస్ట్ చూడు. ఎందుకు ఎందుకు సరే చూడు మొత్తం పెట్టు. సోయా సాస్ చేదు. గ్రీన్ చిల్లీ. ఏమైంది? గ్రీన్ చిల్లీ కాదు. గ్రీన్ చిల్లీ సాస్ అంటున్నా. కాదు. గ్రీన్ కలర్ బాటిల్లో ఉండే సాస్ అది కాదు, ఇది రెడ్ కలర్ ఉంటుంది. ఇది పుదీనా టేస్ట్ వస్తుంది, గ్రీన్ చిల్లీ సాస్ అదే టేస్ట్ వస్తుంది. మరి వాళ్ళు ఏం మిక్స్ చేసినా అదైతే వాళ్ళు ఇటు సైడ్ కాదు, ఇటు సైడ్ నాకు తెలుసు. లేదబ్బా, సోయా సాస్ ఇంకా వేరే టేస్ట్ వస్తుంది. ఇంకా ఇంకా యాక్చువల్గా స్టోరేజ్ మళ్ళీ అయిపోయింది. ఏం చేయలేం, బిగినర్స్ మిస్టేక్. అక్కడ అంతా స్టోరేజ్ లేదు. కొన్ని ఫొటోస్ అయితే మేము డెలీట్ చేసినాము, బట్ ఆయనతో ఉంది. ఆఖరికి ఆన్సర్ కరెక్టేనా కదా? కరెక్ట్. నెక్స్ట్ టైం తీసుకో, ఎంజాయ్ పండుగ. బావునా? రే ఏంట్రే, నేను ఏమన్నా గొర్రె పిల్లనా? చాలా ఈజీ అది పడేసినాం. ఎందుకంటే కాదు, తినేది కాదు. తినేది ఇది కూరగాయ తెలుసు, బట్ తిను కొంచెం తిను. బీన్సా? కాదు. చిక్కుడుకాయ. కరెక్ట్. ఎన్ని చెప్పారు ఇప్పుడు? 2 3. 2 3 బాగా గుర్తుపెట్టుకో. 2 సర్లే తీసుకున్నాం. ఎంజాయ్. ఇగో అన్ని ఇవే, ఇవి నాకు రావని చెప్పి ఇవే ఇస్తావా నాకు? నీకు చాక్లెట్ సిరప్ తినిపించిన అంత మంచిగా. ఇది ఉరద్దాలా? ఇందాక తగ్గలేదు. ఇది ఉరద్దాలా? వృద్ధం అని చాలా మంచి వృద్ధం వృద్ధం ఏది ఇచ్చినా వృద్ధం తెలియదు ఏదన్నా వృద్ధం. బ్రేక్ఫాస్ట్ ఏం వద్దు సరిపోతుంది నీకు. తినే గిన్నె తిని ఇదే పేరు డిమార్ట్లో తీసుకొచ్చినాం. అదే అదే చెప్పు. మూంగ్ ఏమైంది? మూంగ్ దాల్. మూంగ్ దాల్ ఎందుకైతే అది చిన్నగా ఉన్నాయి. మూంగ్ దాల్ ఇట్లనే ఉంటాయి. చిన్నగా ఉంటే మూంగ్ దాల్. ఐ మీన్ వెజిటేబుల్స్ లో మూంగ్ దాల్, తినే మూంగ్ దాల్ కాదు. వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఐ మీన్ డిమార్ట్ లో కొలవడానికి ఉంటుంది మూంగ్ దాల్. ఇది మూంగ్ దాలే. ఇందాక మెంతులు కూడా అలానే మూంగ్ దాల్ అమ్మా. పక్కన షూరా ఇప్పుడు చెప్పినా వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఒక 2 ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు దీంతో 3 చెప్పరావు, నేను 2 చెప్పలేదు. అందుకే ఇదే పెట్టినావు కదా. ఇదే నాకు తెలియదని చెప్పి నువ్వు గెలవాలని తెలియదని చెప్పాను. పెట్టినా ఇలాంటివి నీకు పెట్టలే కదా, ఎందుకు అట్లా సతాయిస్తున్నావు? నీకు తెలిసేటట్టు కారము అట్లానే పెట్టినావు కదా. నాకు తెలిసేటట్టు నేను కష్టపడి తుమ్ముకుంటా చెప్పిన కష్టపడి. ఇది మూంగ్ దాల్. ఓకే కదా, విన్నాను అనుకుంటున్నావు. ఇక కాదు, నేను చెప్పు. మరోసారి వెరిఫై చేసుకో. కాదు చెప్పు. ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో ఓపెన్ చేసిన వీడియో కానీ ఏంటిది? అయితే మూంగ్ దాలేగా.
చెప్పదనుకొని నేను తీసుకొచ్చిన కష్టపడి. సో అన్ని అన్ని videos ఏర్పడి మేము ఇద్దరం ఏర్పడి చూసినావా, అట్లా ఉంటుంది మా అండర్స్టాండింగ్. ఏదన్నా కలిసే గెలుస్తాం. సో దాట్స్ ఇట్. కలిసి నేనే గెలుద్దాం అనుకున్నాను. లేదు, ఇద్దరం గెలిచినాము. యాక్చువల్లీ నాకు ఈ పప్పులు ఇలాంటివి తెలియదు, బట్ టేస్ట్ కొంచెం నాకు ముందా, టేస్ట్ బట్టి కొన్ని చెప్పగలను, కొన్ని చెప్పలేను. సో ఫైనలీ అయితే గేమ్ ఓవర్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇట్లానే ఈ వ్యాలంటైన్స్ డేకి మిమ్మల్ని ఇట్లా హ్యాపీ చేయడానికి ట్రై చేస్తాము. ఛాలెంజ్ అనే కాదు, లైక్ ఏదైనా లైక్ మాకు జరిగే కపుల్ ఫైట్స్ కానీ ఏదైనా సరే ట్రై చేస్తాం. ఛాలెంజెస్ అని వన్స్ చెప్పి ఛాలెంజ్ పెట్టకపోతే బాగోదు కదా. సో చూస్తాము. ఇంకా 6 days టు గో. ఒకసారి ఇది ఇవాళ పెట్టాము. సో బాయ్ గైస్. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో రేపే కలుద్దాం. బాయ్.